ఇతర నటి శ్రీవాణి తన అన్న భార్యపై దాడి చేసిన ఘటన వివాదాస్పదమవుతోంది. అయితే ఇందులో తన తప్పు లేదనేది ఆమె వాదన. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ పరిగి నుంచి అందిస్తారు. శర్మ, శ్రీవాణి వివాదానికి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం. బుల్లితెర నటి ఇప్పుడు శ్రీవాణి వివాదంలో చిక్కుకుంది. ఆమె తన అన్న భార్య పైన దాడి చేశారన్నది అభియోగం. తన తండ్రికి చెందినటువంటి ఆస్తి విషయంలో ఈ గొడవ జరుగుతుందన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారణ జరిపి శ్రీవాణిదే తప్పు అనేటువంటి విషయాన్ని అక్కడ స్థానికంగా ప్రాథమికంగా ధృవీకరించినట్టు తెలుస్తోంది. మరి దీనిపైన శ్రీవాణి ఏం చెప్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శ్రీవాణితో మాట్లాడదాం. ప్రస్తుతం మీరు వివాదంలో చిక్కుకున్నారు, దీనికి కారణం ఏంటి? చిక్కుకున్నానంటే అసలు నాకు సంబంధం లేని టాపిక్. సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మరి ఆవిడ ఎందుకు కేసు పెట్టిందో కూడా నాకు తెలీదు. సరే, ఏం పెట్టింది నాకు చెప్పండి, నాకు తెలీదు. మీరు ఆమె పైన దాడి చేయించారు, ఆ ఇల్లు మొత్తం పీకి పందిరేశారు. ఇల్లు మొత్తం పీకి నేను పందిరేశానా? అంటే చూస్తేనే తెలుస్తోంది, మొత్తం గోడలు అన్ని మొత్తం తొలగించేశారు. ఎప్పుడు తొలగించానంట? 11th రోజు నేను కూలగొట్టానని చెప్పేసి అన్నారు. అది 1.5 year బ్యాకే కూలిపోయిన ఇల్లు. మా అన్నయ్య చనిపోయిన శవాన్ని కూడా తీసుకెళ్లి అక్కడే పడుకోబెట్టేశారండి. మరి అక్కడ నేను 2 రోజుల క్రితం ఇల్లు కూలగొట్టడం ఏంటి? ఆయన నాకేంటి సంబంధం? అది మా నాన్న వాళ్ళది. నాకు మ్యారేజ్ అయిపోయింది, మా వారు ఉన్నారు, నా ఫ్యామిలీ నాకు ఉంది. నేను ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం నాకేంటి? పోనీ అది నా పేరు మీద ఉంది, నా ప్రాపర్టీ అంటే నా అధికారంతో వెళ్తాను కూలగొడతానన్న ధైర్యంతో నేను చెప్పొచ్చు. అది వేరే వాళ్ళ పేరు మీద ఉంది, వేరే అంటే మా నాన్నగారి పేరు మీద ఉంది, ఆవిడ ఉంటుంది. నాకు సంబంధం లేని విషయంలో నన్ను ఎందుకు లాగుతున్నారు? మీరు ఆస్తి మీద కన్నేశారన్నది అభియోగం. అబ్బో, ఎంత వస్తుందండి ఏమన్నా. సరే, ఇప్పుడు ప్రజెంట్ నా పేరు మీద ఏమన్నా ఆస్తి ఉంటే మీరు తీసేసుకోండి, ఆవిడకి రాసి ఇచ్చేస్తాను, తీసేసుకోమని చెప్పండి. నాకైతే సంబంధం లేదు. పరిగి సంబంధించి ఏం ఆస్తున్నా యాక్చువల్ నాకు సంబంధం లేని విషయం ఉంటే కనుక ఆవిడకి ఇప్పుడే రాసిస్తా అని చెప్పండి. ఏమీ లేకపోతే ఎందుకు వివాదం ఎక్కడ వచ్చింది? అది ఆవిడకే తెలియాలి. నన్ను అడిగితే నేనేం చెప్పాలి? నేను నా షూటింగ్స్ లో నేను రెగ్యులర్ గా బిజీగా ఉంటాను. అసలు నాకు సంబంధం లేని విషయం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత, అదేంటి మా అన్నయ్య గారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ రోజు తిట్టి పంపించేశారంట. మేమైతే ఒక 2 hours ఉండేసి వెళ్ళిపోయాం, ఎందుకంటే షూటింగ్ ఉందని చెప్పేసి, ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి. వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారిని బోల్డ్ అని తిట్టేసి, బకెట్ తన్నేసి, అసలు కొరివి కూడా పెట్టనివ్వలేదు. మా నాన్నగారు ఆ రోజు నుండి కనిపించకపోతే మా అమ్మ నన్ను తిడుతుంది, ఏంటి నువ్వు పట్టించుకోవా, ఇంకా నీ షూటింగ్స్ నీకు బిజీ అయినా రా, ముందు నాన్న ఎక్కడ ఉన్నారో వెతుకుదాం అది అంటే మా అమ్మని తీసుకొని వచ్చాం, మన షూటింగ్ లేదు అంటే. సరే, అక్కడ ఇంటి దగ్గర ఈవెన్ ఆవిడ పక్కన రెంట్కుంటుంది, అక్కడ వెళ్ళని కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఆవిడతో నాకు ఎప్పటి నుంచో మాటలు లేవు, ఇప్పుడని కాదు. అంత క్లోజ్ రిలేషన్ కూడా లేదు, ఎప్పుడంత మెయింటైన్ చేయను నేను. మా అక్కలతో కూడా నేను ఇంటికి వెళ్ళడం అలాంటివి చేయను. సరే, నాన్న లేడని చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్తుంటే వెనకాల నుంచి జుట్టుపట్టి లాగి కొట్టేసి మొత్తం వాళ్ళే రప్చర్ చేశారు. రప్చర్ చేసి మా అమ్మాయింది, సరే వద్దు ఇక్కడ రావద్దు, నాన్నకే ఎట్లా ఉన్న ట్రై చేద్దామని మా మమ్మీ నన్ను తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది, రండి మీ మీద కేసు పెట్టారు, ఇలా దాడి చేశారంట కదా అని. గుర్తు తెలియని 2 వ్యక్తులు అన్నారు. గుర్తు తెలియని 2 వ్యక్తులు ఎవరు? మా అమ్మ, మా అక్క కూతురు శాంతి, అండ్ అలాగే నాతో పాటు కార్లో ఉన్నది మా డ్రైవర్. సో గుర్తు తెలియని వ్యక్తులతో దాడి అన్నారు. సో నిజం చెప్పాలంటే అక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను, చిన్న పాప తను నన్ను తీసుకోవడానికి వస్తే తను కూడా తిట్టి కొట్టి పంపించేశారు కార్లోకి. మా అమ్మనేమో షుగర్ పేషెంట్, ఆవిడ కంగారు పడిపోయి కళ్ళు తిరుగుతున్నాయని ఆవిడ దిగలేదు. నేను ఒక్కదాన్ని అయిపోయాను. వాళ్ళమ్మ అదేంటి ఇంకెవరో ఉన్నారండి, వాళ్ళు నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఎక్కువగా కాంటాక్ట్లో ఉండను వాళ్ళతో, ఎవరో నాకు తెలియదు. వాళ్ళ మమ్మీ, మా భాబీ, మా వదిన గారు మాత్రం నన్ను కొట్టారు లిటరల్లీ చెప్పాలంటే. అంటే వదిన అనేది మీరు యాక్సెప్ట్ చేశారా ఆమెను? అసలు ఎప్పుడు కూడా ఆ రకంగా ఆవిడ మాకు వదిన, ఆవిడ పెళ్లిలో ఉన్నాను, 19 years అయింది. ఆవిడ పెళ్ళప్పుడు నేను 7 years ఉన్నాను. వదినంటే ఎప్పుడు బాబీ అని పిలుస్తాం. ఆవిడ కూడా 2 years బ్యాక్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కి రండి ప్రోగ్రామ్ చేయండి అంటే అప్పుడు ప్రోగ్రామ్ కూడా చేశాను. అంటే ఇప్పుడు నార్మల్గా హాయ్ అండి, హాయ్ బాగున్నారు అంటే అంత క్లోజ్ గా నా ఇంట్లో ఉన్న అంత రిలేషన్ నాకు ఎప్పుడు వాళ్ళతో లేదు. నేను ఎప్పుడు వాళ్ళతో అంత రిలేషన్ లేదు. బాగున్నారా ఫంక్షన్ ఉంటే వస్తాం వెళ్తాం అంతే. ఇప్పుడు మిగతా చుట్టాలు ఎలా ఉంటారు అలాగే ఉన్నాను నేను. ఈవెన్ మా అక్కలింటికి కూడా నేను ఎప్పుడు రావడం అనేది ఏముండదు. 1 yearly once వస్తే కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే నా షూటింగ్స్లో మీరు చూస్తూనే ఉంటారు కదా, రెగ్యులర్గా సీరియల్స్లో కనిపిస్తూనే ఉంటాను, ఇక్కడ తమిళ్లో అటు ఇటు షూట్ చేస్తూనే ఉంటాను నేను. అది మరి ఎందుకు వాళ్ళు గ్రామస్తులు కూడా ఇదే చెప్తున్నారు, శ్రీవాణి అక్కడ వచ్చింది, గొడవ చేసింది, మొత్తం ఇల్లంతా కూడా కూల్చి పెట్టేసింది అనేటువంటి విషయాన్ని గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అది వాళ్ళు ఎందుకు చెప్తున్నారు కూడా నాకు తెలియదు. 2 రోజుల క్రితం కూలగొట్టడం ఏంటి? ఆ ఇల్లు ఎప్పటి నుంచో కూలిపోయి ఉంది. ఆయన ఆ ఇంటి గురించి నన్ను అడుగుతారేంటి? నాకు సంబంధం లేని టాపిక్ కదా, నేను కూలగొట్టలేదు, నాకు సంబంధం లేని టాపిక్. అండ్ ఇంకోటి ఏంటి, మా వారు వచ్చి కూలగొట్టారని చెప్పేసి అంటున్నారు. అసలు మా ఆయన 11వ తారీఖు అసలు పరిగికే రాలేదు, ఏమన్నా అక్కడ చిత్తపూరి కాలనీలో ఉన్నారు వాళ్ళు కూలగొట్టిన టైం, నేను వచ్చిన టైం అంటే. అసలు మీరు ఆ టైంలో ఇక్కడ ఉన్నారా? నేను ఇక్కడే ఉన్నానండి, కానీ ఇల్లు కూలినప్పుడు కాదు కదా, ఇల్లు కూలగొట్టానని. మరి అక్కడ గ్రామస్తులు ఎందుకు ఆవిడకి భయపడి చెప్తున్నారో ఏం చెప్తున్నారో నాకు తెలియదు. ఇల్లు ఎప్పుడో కూలిపోయింది, మరి మా అన్నయ్య శవం ఇక్కడ పెట్టారంటే అడగండి. కూలిపోయిన ఇంటి ముందే కదా పెట్టారు, మరి నేను ఇప్పుడు కొత్తగా కూలగొట్టారంటారంటే 1.5 year బ్యాక్ నుంచి అది కూలిపోయి ఉంది ఇల్లు.
మరి ఇక్కడ మాత్రం మీకు మినిమం తెలియట్లేదా? ఇల్లు 2 రోజుల క్రితం కూలగొట్టడం ఏంటండి? 1.5 year నుంచి ఇల్లు కూలిపోయే ఉంది. ఆయన ఆ ఇంటి గురించి నన్ను అడుగుతారేంటి? మా నాన్న అక్కడ ఉన్నాడేమో, నేనేమైనా అక్కడికి వెళ్ళి టేబుల్ వేసుకొని కూర్చొని కాఫీ తాగుతూ కూర్చున్నానా? అక్కడ ఉన్నారేమో చూసేసి నేను రిటర్న్ అయిపోతున్నాను. ఆవిడతో పలకరించానా, ఆవిడతో మాట్లాడానా, ఇటు రండి అని చెప్పేసి ఆవిడ పిలిచానా? ఆవిడేమంటుంది, ఇంటికి వెళ్ళి నేను ఆవిడని హెరాస్ చేసి ఆవిడ తిట్టి ఆవిడని మానసికంగా శారీరకంగా నేను హింసించానంట. అసలు ఆవిడ పలకరించింది కూడా లేదు. నేను అసలు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. వెళ్ళాను, నాన్నని చూసాను, ఇలా వెళ్తుంటే రివర్స్లో వచ్చి కొట్టేసింది ఆవిడ నన్ను. దానికి ఇల్లు కూలగొట్టడానికి నాకు సంబంధం ఏంటి? అసలు వాళ్ళు గ్రామస్తులు ఎందుకు అలా చెప్తున్నారు, ఎందుకు అబద్ధం చెప్తున్నారు? 1.5 year నుంచి అది కూలిపోయిన ఇల్లేగా. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, ఇదిగోండి మాట్లాడి మా నాన్నతో. అసలు ఆస్తికి నాకు సంబంధమే లేదు. మా నాన్నగారు పెద్ద ఆయన, మా ఇంట్లోనే ఉంటారు, మా అమ్మగారు మా నాన్నగారు. రండి, నీకు షూటింగ్ లేదు కదా, కొంచెం మమ్మల్ని పట్టించుకో, అక్కడ వాళ్ళ ఇంట్లో అయితే ఎలాగో పట్టించుకోరు, తీసుకెళ్తావు అంటే వాళ్ళని తీసుకొని వస్తాను కారులో, అంతే. అంతకు మించి నాకు సంబంధం లేని టాపిక్ ఇది. నాకు అవసరమే లేదు. నా షూటింగ్స్ లో నేను బిజీగా ఉన్నాను. మా వారు కూడా ఇక్కడికి వచ్చింది, మొన్న నా మీద కేసు పెట్టారంటే ఏమండి ఆవిడే కొట్టింది, మళ్ళీ ఎందుకు ఇలా పబ్లిసిటీ చేయడం, చండాలం అని రిటర్న్ అయిపోతుంటే ఇది చేసిందంటే మా వారు అన్నారు, సరే పదా అని చెప్పేసి అప్పుడు వచ్చాను నేను కదిలి ఆ రోజు సాయంత్రం. ఆ రోజు ఇంకోటి ఏంటంటే కూలగొట్టానంటున్నారు. నేను వచ్చిన 20 నిమిషాలకి నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను కదండి. నెక్స్ట్ నుంచి చెవెల్ నుంచి రిటర్న్ అయ్యి నైట్ 9:30, 10 o'clock నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. మరి ఇల్లు ఎక్కడ కూలగొట్టాను? ఆవిడని ఎక్కడ కలిశాను? ఉన్నదంతా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం ఆ రోజు. మరి ఆవిడ నేను హెరాస్ చేశాను, కొట్టేశాను ఆ రోజు అంటుంది. ఎక్కడ? నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. మొత్తం అక్కడ ప్లేస్కి వెళ్ళింది, అలా వెళ్ళి అలా చూసి డాడీ లేడు అని చెప్తుంటే కొట్టింది. అక్కడ ఒక 10 minutes ఆవిడ తిట్టడం అదంతా జరిగింది. దాని తర్వాత నేను బయలుదేరి వచ్చేసాను. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? పిలిచారు కాబట్టి. మళ్ళీ మా మమ్మీ నన్ను ఇలా చేయి చేసుకుంది కదమ్మా, నేను పోలీస్ కంప్లైంట్ వద్దమ్మా, అన్ని గొడవ ఎందుకు, వదిలే, నాన్న చూసుకుంటారు పదా, సారీ నేను తీసుకొచ్చి, మా అమ్మ తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు ఇవన్నీ పోలీసులు అవన్నీ మనకు వద్దు, మనకు అలవాట్లేదు కదా అని చెప్పి మమ్మీ తీసుకెళ్ళిపోతుంది. సిఐ ప్రసాద్ గారు కాల్ చేసి వెళ్ళారండి, మీ మీద కేసు పెట్టారు అని చెప్పి. సరే అని ఇంకా పోలీసులు పిలిచినప్పుడు మర్యాద వెళ్ళాలి, మన రెస్పాన్సిబిలిటీ. వెళ్ళాను. ఇలా చేశారంటే ఆవిడ చేసిందంటే నాకు చెప్పడం ఇష్టం లేదు. వదిన మరదలు ఇష్యూస్ ఇలాంటివి తీసుకురావడం మీడియా వరకు నాకు ఇష్టం లేదన్న ఉద్దేశంతో నేను వదిలేసాను, వెళ్ళిపోయాను. మీరు పిలిచారు కాబట్టి వచ్చాను అన్న. అయిపోయింది అక్కడతో టాపిక్. సాయంత్రం కొట్టాను కానీ మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు అందరూ కలిసి వచ్చారు. అక్కడ ఏం మాట్లాడలేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఇమీడియట్గా నేను హెరాస్ చేస్తున్నానంట, డౌరీ హెరాస్మెంట్ అంట, ఇల్లు కూలగొట్టేశానంట. అంటే ఎక్కడ లేని కేసులు, నిజమా అబద్ధం అనేది తెలియకుండా ఎవరి మీద ఏ కేసు ఫైల్ చేసినా అది నిజం అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారన్న విషయం నిజంగా ఎప్పుడో నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది. ఇలా కూడా 498A సెక్షన్ కూడా నమోదైంది. అదే అలా ఎలా నమోదు చేస్తారు? ఆ కేసు ఏంటి? మీరు బాగా అరెస్ట్ చేశారు, డౌరీ హెరాస్మెంట్ అని, ఇతరత్ర ఇబ్బందులకు గురి చేశారన్నది ఆమె అభియోగం. నేనేమన్నా ఆవిడ మరదలనండి, పెళ్ళి ఇంకో ఫ్యామిలీకి వెళ్ళిపోయాను. పోనీ మరదనైతేనన్నా ఎల్లు పట్రా అని చెప్పొచ్చు. వాళ్ళ అత్త మామ ఇక్కడే ఉన్నారు. అసలు ఎవరం అక్కడ ఉన్నామని ఎలా హెరాస్ చేస్తాను చెప్పండి? ఆవిడ వాళ్ళ ఆయన మాత్రమే ఉన్నారు ఆ ఇంట్లో. మీరు ఇంత చాకచక్యంగా మాట్లాడుతున్నారు కానీ ఆమె అమాయకంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. అమాయకమా? ఆవిడ అక్కడ మహిళా మండలి లీడరు, జెడ్పీటీసీకి లాస్ట్ టైం ఆవిడ పార్టిసిపేట్ కూడా చేసింది. మళ్ళీ అంటే అలా చీర కొంగప్పుకొని మామూలుగా మాట్లాడమంటే నేను మాట్లాడిస్తాను. నాకు అలా నేను ఒక యాక్ట్రెస్ ఏడ్ చేయమంటే నీ విషయంలో ఏడ్ చేస్తాను, నాకు పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఎందుకు నాకు అనవసరమైన టాపిక్ లో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని అనుకుంటున్నాను నేను సింపుల్ గా. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఆవిడ ఎందుకు కేసులు పెట్టింది అనేది కూడా నాకు తెలియదు. అంటే మీరు అన్నారు ఇప్పుడు నటిస్తున్నారా, నిజం చెప్తున్నారు? నేను నిజం చెప్తున్నాను కాబట్టి శ్రీవాణిలా మాట్లాడుతున్నాను. నటించేటట్టయితే మీరు ఎన్ని సీరియల్స్ చూడలేదు, అలా నటించవచ్చు. ఇది శ్రీవాణి. నేను ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు ఏడవాలి, అంత అమాయకంగా మాడాల్సిన అవసరం నాకు లేదు. నాకు సంబంధం లేని విషయం కాబట్టి నేను ఇంత కూల్గా ఉన్నాను. అది సంబంధం లేదు నాకు. నేను కనుక తప్పు చేస్తుంటే మా అమ్మ, మా నాన్న, మా అక్కలు, మా బావలు, మా ఆయన ఇక్కడే నన్ను చెప్పు తీసుకు కొడతారు, నీకెందుకు ఆస్తి అని. నా వైపు తప్పు లేదు కాబట్టి నా వాళ్ళంతా నా వైపు ఉన్నారు. ఆవిడ అంత జాలంటున్నారు కదండి, వాళ్ళ వైపు ఎందుకు లేరు? అంటే వీళ్ళందరూ క్రిమినల్సా? అంటే ఆమె వేరే కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి లేకపోతే ఇలాంటి మీరు భలే చెప్తారండి. నన్ను ఎందుకు హైలైట్ చేశారు? అసలు నేను ఆవిడతో మాట్లాడను, ఆవిడకి సంబంధం లేదు, నేను నా పని నేను ఏదో చూసుకుంటాను. నన్ను ఎందుకు హైలైట్ చేశారు? సెలబ్రిటీ కాబట్టి అక్కడ పోయి ఇల్లు కూల్చారన్నది అభియోగం కాబట్టి మీరు హైలైట్ అయ్యారు. నేను వెళ్ళి ఇల్లు కూల్చాను. ఇల్లు కూల్ అదే ఊర్లో వాళ్ళు చెప్పండి. యాక్చువల్గా నిజం చెప్పండి, నేను నిన్నదాకా నాకు ఏం తెలియదు. నేను వచ్చినంత వీళ్ళ 4 సిస్టర్స్ అడిగితే తెలిసింది ఏంటంటే ఒక 2 ఏళ్ల క్రితం ఆ ఇల్లు కూలిపోయింది వర్షానికి. ఆ కూలిపోయిన దానికి ఒక ఏడాది క్రితం వాళ్ళ హస్బెండ్, వీళ్ళ అన్నయ్య పారాలిసిస్ పేషెంట్ కాబట్టి మా పెద్దన్న అంటే వీళ్ళ పెద్దక్క వాళ్ళ హస్బెండ్ మల్లికార్జున్ అనే వ్యక్తి తాండ్రులో ఉంటాడు. ఆ అనుష వాళ్ళ భర్త ఇక్కడికి వచ్చి
కాలు మొక్కి మాకు డబ్బులు కావాలి, 1 లక్ష అప్పు కావాలి అర్జెంటుగా, ఎందుకంటే ఇల్లు కూలిపోయింది, మేము పక్కన అద్దెకు తీసుకున్నాము, ఇది బుల్డోజర్ ఎత్తియాలి అంటే ఈయన పాపం వెళ్ళి డబ్బులు ఇచ్చి బుల్డోజర్ మాట్లాడితే ఆ ఎత్తిన మట్టి ఎక్కడ వేయాలి అన్న దానికి అనుష గొడవ పెట్టిందంట, ఇవంతా ఇక్కడ వేయాలని చెప్పి. మా మల్లికార్జున ఏమో లేదు వేరే చోట వేద్దాము, అసలు గుంటుంది మా ఫ్రెండ్ది అంటే వద్దొద్దు అన్న గొడవతో మా మల్లికార్జున నుంచి వెళ్ళిపోయాడు. అది 2 ఏళ్ల క్రితం అయిపోయిన టాపిక్. ఆ ల్యాండ్లో చెట్లు కూడా మొలిచేసినాయి. టీవీ వేరే ఛానల్ వాళ్ళు ఈరోజు ఒక్క నిమిషం చెప్పండి, మీరు సమాజంలో మంచి సెలబ్రిటీగా ఉన్నారు, మీకు డబ్బులు కూడా బాగానే ఉండొచ్చేమో, కానీ మరి అంత ఇబ్బందులు పడుతున్న ఆమెకు మోరల్గా ఎందుకు మీరు సపోర్ట్ చేయకూడదు? ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఆవిడ అన్నయ్య హాస్పిటల్ చెయ్యదండి, చెయ్యదు. మీరు అడుగుతున్న చేయదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఏం చెప్తున్నానండి, మీరు ఆమె చెప్పండి. మాట్లాడదు అసలు మీడియాతో భలే ఉన్నారు మీరు. ఒకటి శ్రీవాణి అవునండి, శ్రీవాణి ఇష్యూ వచ్చింది ఆమె వల్ల, ఈమె వల్ల కాదు. శ్రీవాణి అనే అమ్మాయి ఆ టీవీ ఆర్టిస్ట్ కాబట్టి అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు. ఇంకోటి, ఒక సీన్ పేపర్ ఇస్తే అది విని చదివి యాక్టింగ్ చేసే అమ్మాయి చాకచక్యంగా ఇవన్నీ అక్కర్లేదు, మాటలు అక్కర్లేదు. ఆవిడ ఏంటంటే ఆల్రెడీ ఆమె మీద ఒక క్రిమినల్ 1 మంత్ జైల్లో కూడా ఉంది. అప్పుడే మేము చూడడానికి వెళ్ళలేదు. వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా, బాబ్జీ అనే వ్యక్తి, ఆమె మా పెళ్ళైన కొత్తలో 1 year బాగున్నారు, తర్వాత అంటే నాతో కదా వీళ్ళతో, ఈమెను ఏదో ఒక మాట అన్నారనమాట. ఆ రోజు నుంచి ఈమె నాకు చెప్తే వాళ్ళ ఆస్తి మనకు అక్కర్లేదు, అది ఉందా లేదు, వాళ్ళ నాన్న పేరు ఉందంట. సో మనకు అస్సలు నీ బాట ఎంత వస్తుందో అంతా ఊరికి ఇచ్చేసేయి, పరిగి బాగుపడాలని ఇచ్చేసేయి. ఎందుకంటే మా నాన్న మాకు ఇచ్చింది, మనం సంపాదించుకుంటున్నాం, మా లైఫ్ బాగుంది. అయితే ఈ రోజు 2 రోజుల క్రితం వచ్చిన కేసు వేరు, వీళ్ళ నాన్న 4 రోజులు కనపడట్లేదు, ఈరోజు పొద్దున టీవీ చూసి వచ్చిండు. ఈ కేసు కోసం వీళ్ళ అమ్మ వస్తే 10 మంది రౌడీలు, వీళ్ళ అమ్మని ఎందుకు పంపిస్తామని రౌడీలు అయితే, నేను మగన్ కదా నాకు రౌడీలు తెలియదా? వీళ్ళమ్మ ఏమో వస్తే వేరే ఛానల్ వాళ్ళు 10 మంది రౌడీలతో వచ్చిందని చెప్పి 11th రోజు వచ్చిందని చెప్పి వచ్చిన వివాదం అంతా రౌడీయిజం వల్లనే. అదే కదా, 10 మంది గూండాలు తీసుకొచ్చి నేను బుల్డోజర్తో కొట్టించేసానంటే ఆ చూపిస్తున్న తిరిగిలేదండి. 2 రోజులు కూలగొడితే ఆ స్థలంలో ముక్కలు మొలుస్తాయండి. చూపిస్తున్నా 2 రోజులు అయిందా కూలగొట్టి, కొద్ది కామన్ సెన్స్. ఒక వీడియో చూపిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారంటే మేము పరిక్కే 4 సార్లు అండి చెప్తున్నారు కదా, వీళ్ళన్నీ చచ్చిపోతే గంట ఉన్నాం అంతే వెళ్ళి, మాకు అసలు ఏం బాధ ఏమో ఏడు ఏడవలేదు, ఏమంటే వెళ్దాం నాకు షూటింగ్ టైం అవుతుందండి, పదశివాని నేను దానికోసం వెయిటింగ్, నాకు ఆకలి వేసి వెళ్ళిపోయాం. వస్తూ అక్కడెక్కడో మధ్యలో చేవలో వచ్చి టిఫిన్ చేసి ఇక్కడ షూటింగ్ వచ్చాం మేము. నేను చెప్తున్నా డైరెక్ట్గా, ఇద్దరు అన్న చెల్లెల మంది అనుబంధం అంత లేదా? ఏమండి, ఆయన చాలా పెద్ద ఆయన, నేను అందరికన్నా లాస్ట్ చిన్నదాన్ని. నా 7th క్లాస్ నుంచి నేను రెగ్యులర్ గా, మీరు చూస్తే కంటిన్యూస్ గా నేను షూట్స్ బిజీగానే ఉన్నాను. ఈవెన్ పరిగి కూడా నేను రెగ్యులర్ గా అనేది ఎప్పుడు రాను, ఈవెన్ ఫంక్షన్స్ దేని కూడా. ఇంకో విషయం ఏంటంటే, నార్మల్ హాయ్ బై అనేవాళ్ళం. తర్వాత మా అన్నయ్య నన్ను ఎందుకో తిట్టాడు, నాకేంటంటే ఒక మాట పడ్డం నాకు ఇష్టం లేదు, నన్ను తిట్టాడు కాబట్టి నేను మాట్లాడను. నేను పట్టించుకుని ఏమన్నా అవసరం అయితే ఇగో ఇదా అని చెప్పేసి మీద అక్కలు ఉన్నారు, మా ఆయన చూసుకునేవాడు, నేనైతే చూసుకునేదాన్ని కాదు. నా షూటింగ్స్లో నేను బిజీగా ఉండేదాన్ని. అండ్ నేను హెరాస్ చేస్తున్నాను, నేను మాట్లాడుతానంటే ఆవిడతో మాట్లాడడం కూడా లేదు నేను, నన్ను హెరాస్ చేయడానికి. మరి ఎలా హెరాస్ చేశాను అనేది నాకు తెలియదు. ఇంకొకటి అండి, నేను అంటుందంటే చుట్టుపక్కల అందరూ హెల్ప్ చేశాను కదా, అసలు ఇల్లు కూలగొట్టిన ఆ టైంలో ప్లస్ హెరాస్మెంట్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్న ఒక దృశ్యం కానీ, అట్లీస్ట్ ఒక సెల్ ఫోన్లో ఆ చుట్టుపక్కల ఉన్నాయా? ఆ 10 మంది దగ్గర ఎవరు ఉన్నాయి? సెల్ ఫోన్ చిన్న ఫోటో తీయాల్సింది పాపం. మేము అంత గుండాగలేదండి, కొన్ని సెల్ ఫోన్ అన్నీ ఆపలేము కదా అన్నీ. ఓ చిన్న ఫోటో, అసలు కూలు కొడుతున్న టైంలో, ఆ బుల్డోజర్ ఉన్న టైంలో విక్రమ్ ఇలా నుంచున్నాడు అన్న ఫోటో, ఓ 10 మంది నా వెనకాల ఉన్న ఫోటో, శ్రీవాణి అక్కడ ఉండి కనీసం వాళ్ళ వదిలిని ఇలా అన్న ఫోటో, ఇలా అన్న ఫోటో. అంటే వాళ్ళంతా ఎవరు లేనప్పుడే మీరు అట్లా చేసి ఉంటారేమో అని. మరి ఇంకా చుట్టుపక్కల ఓకేనా మా చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా సాక్ష్యం చెప్తారంటే తెలియలేదా? వాళ్ళందరూ లేనప్పుడు చేసినాం, నిజంగానే చేసినాం. మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎట్లా సాక్ష్యం చెప్తున్నారు? వాళ్ళకి బుద్ధి లేదా? మేము చూసినామని చెప్తున్నారు హెరాస్మెంట్ అంటే లేనప్పుడు. పోలీసులు కూడా ఇది ధృవీకరిస్తున్నారు, మరి వాళ్ళని కూడా మీరు కాదంటారా? డెఫినెట్గా మేము ఈ విషయంలో చెప్పాలి అంటే, మేము అందుకనే డిఎస్పీ గారు చాలా బాగా మాట్లాడారు, ఆవిడ దగ్గరికి వెళ్ళాం నేను. ఎందుకంటే మొన్నదాకా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి విచారణ జరిపి శ్రీవాణి నిజంగానే ఇలా చేసింది, ఇది ధృవీకరిస్తున్నాము అనే విషయాన్ని ఆమె టీవీలో లైవ్లో కూడా చెప్పారు. బట్ నిర్మల గారు అనుకుంటా సిఐ గారు, సో ఆవిడ కూడా పాపం నిన్న ఫోన్ చేసి బాగానే మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడే రండి అన్నారు. ఆవిడ ఎలాంటి మాకు ఇదేం చేయలేదు. ఓకే, ధృవీకరిస్తానంటే డెఫినెట్గా మేము వెళ్తాం, ఆ స్టేషన్కి వెళ్తాము, ఈ కేసులన్నీ ఫాల్స్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి. ఒకటి ఇక్కడ నేను వచ్చింది మళ్ళీ ఆస్తి కోసం కాదు, శ్రీవాణి కూడా వచ్చింది అసలు. శ్రీవాణి అనే అమ్మాయిని, ఒక సెలబ్రిటీ అమ్మాయిని, ఒక టీవీ ఆర్టిస్ట్ అమ్మాయిని, ఇంకా చాలా లైఫ్ భవిష్యత్తు ఉంది, ఆమెని అడ్డు పెట్టుకొని ఆమె ఏదో ఇక్కడ పాలిటిక్స్కి ఎదగాలనుకుంటుందేమో, నాది ఏదో మహిళా మండలి తిరుగుతుంటుంది కదా. మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే శ్రీవాణికి బ్లేమ్ లేదని చెప్పి ఇప్పుడు సాటిస్ఫై. ఎందుకు తెలుసండి, శ్రీవాణి అంటే వాళ్ళ అక్కలు ఉన్నారు, వాళ్ళ అక్కలేదో నవ్వుతూ అసలు నువ్వెప్పుడు పట్టించుకున్నావు విక్రమ్ మమ్మల్ని, ఈ ఆస్తిని, శ్రీవాణి ఎప్పుడు వచ్చింది మా ఇళ్ళకి, మా కూతురు బర్త్డేలకే రాదు, ఆమె సొంత కూతురు పెళ్లిళ్ళకి వెళ్ళలేదు, వాళ్ళ చెల్లెల పెళ్లికి, వీళ్ళ అక్క మరుదుల పెళ్లికి ఎవరికి వెళ్ళలేదు. మీరు అంత కుటుంబంతో దూరంగా ఉంటారు?
నేను కుటుంబంతో దూరంగానే మీరు ఇప్పుడు మమ్మల్ని విడగొట్టే మాటలు మీరు మాట్లాడొద్దు. అర్థం చేసుకునేటట్టు మీరు బిజీగా ఉండడం వల్ల నేను తమిళ సీరియల్స్ చేస్తాను అండ్ సీరియల్ షూటింగ్ టైమింగ్స్ మీకు తెలియదే ఉంది. మార్నింగ్ 7 o'clock వెళ్ళామంటే నైట్ వచ్చే వరకు 10 అవుతుంది. ఇదేమన్నా సినిమానా ఒక రోజు డిలే చేసుకున్నానికి ఎప్పటికప్పుడు టెలికాస్ట్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మీ లైవ్ ఇప్పుడే ఆపేస్తాను, మీరు ఆగుతారా? తెలుసు కదా మీకు ప్రాబ్లం ఏంటనేది. కాబట్టి కుటుంబానికి దూరంగా ఉన్నారనేటటువంటి మాటలు మీరు మాట్లాడొద్దు, కుటుంబాలని విడగొట్టొద్దు. విడగొట్టడం మాట్లాడేది కాదు, అంటే మీరు అంత దూరంగా ఉంటున్నారు అందుకే ఆ మెంటల్ గా అనూష్ ఎందుకు దూరంగా ఉందని ఆమెను అడిగాను నేను. ఏంటంటే శ్రీవాణి ఈ రోజు ఎంటర్ అయింది ఫీల్డ్ లో, ఎంటర్ అయింది కాబట్టి ఒక 4-5 ఏళ్ళ నుంచి నడుస్తున్న ఈ అనూషకు ఊరంతా మద్దతు ఉంది. వెరీ గుడ్. మరి ఏమండి మా చిక్కడపల్లి రండి, మా చిక్కడపల్లి ఉంటాం మొత్తం. చిక్కడపల్లి ఇంకా పెద్ద ఏరియా, మీ పరిక్కని పెద్ద ఏరియా. తెలుసుకున్నామంటారా? వాళ్ళు తెలియదు, చిక్కడపల్లి వెళ్ళండి, వాళ్ళకి ఏం తెలియదు కదా. ఆయన నేను మాడిస్తా, చిచి వీళ్ళు చాలా గ్రేట్. మేము పొద్దున్న వేసి చిక్కడపల్లిలో తిరుగుతుంటాం, చాలా బిజీ తిరుగుతుంటాం. మా బ్యానర్లు, మేము పొలిటికల్ సైడ్ కానీ టీవీ సైడ్ కానీ మాకు చాలా ఇంట్రెస్ట్. ఒక పరిగణ ఊర్లో వాళ్ళ నాన్నకి ఏదో ఆస్తుంటే వాళ్ళ నాన్న ఇవ్వాలంటే ఫస్ట్ 5వ వంతు రావాలి శ్రీవానికి. 4 అక్కలను వదిలి వాళ్ళ వదిలిని వదిలి 5వ వంతు శ్రీవానికి వస్తుంది. ఆ వంతు కోసం మేము కొట్లాడి మేము బ్లేమ్ అయ్యే బదులు వచ్చేది ఎట్లనే వస్తుంది. మేము అది కూడా చెప్తున్నాం కదా, ఈమెకు వచ్చే ఆస్తి దయచేసి చెప్తున్నాండి పరిగి డెవలప్మెంట్కి ఇవ్వాలని చెప్పి ఆ గవర్నమెంట్ మద్దతిస్తూ వీళ్ళు అనూష పాపం నిజంగా పొలిటికల్గా నుంచుంటే ఆమెకు వచ్చే వంతు కాకుండా దానికి ఆస్తిలో వాటా అయితే కావాలంటారు. వద్దని చెప్తున్నాం కదా, మేము ఏం చెప్తున్నా ఆ వాటా కూడా శ్రీవాణి కూడా ఆమెకి ఇచ్చేయండి. ఆమె బాండ్ పేపర్ తెచ్చుకొని ఇస్తే శ్రీవాణి ఒక్కదాన్ని మాత్రం చెప్పకమ్మా, నువ్వు మీడియాలో అందరి పేర్లు చెప్పుకో. ఎందుకంటే శ్రీవాణి తనకు వచ్చే వంతు అనుషాగని ఇప్పుడు రాసి ఇచ్చేస్తుందండి, చాలా అంతే. నాకు సంబంధం లేని విషయం అయినా అది ఏమన్నా నా ఆస్తి నేను ఆవిడకి ఇవ్వడానికి. నా ఆస్తి కాదు, ఇగో వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మావయ్య మిగతా వాళ్ళందరూ ఉన్నారు. నన్ను ఎందుకు టార్గెట్ చేసి నన్ను పట్టుకున్నారు? నేను హ్యాపీగా నా ఫ్యామిలీతో నా వర్క్ నేను చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను, నాకు అవసరం ఏంటి? ఒకసారి మీరు వాళ్ళ అక్కలతో మాట్లాడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ అక్కలు వాళ్ళ అమ్మ నాన్న అందరు ఉన్నారు, సో వాళ్ళు చెప్పేది వింటే చాలా మాట్లాడండి. ఏం చెప్తా శ్రీవాణి తండ్రి ఇక్కడ ఉన్నారు. అసలు గొడవ మీ దగ్గర నుంచే మొదలైంది, ఏం చెప్తారు ఈ అంశానికి? నేను ఇప్పుడు పేపర్ చూసి వచ్చాను మార్నింగ్. నేను 8వ తారీఖు నాడు చనిపోయినట్లు తెలిసింది మా కొడుకు. ఆ చావు దగ్గరికి వస్తే కూడా శవాన్ని కూడా చూడనీయలేదు. వేరే అక్కడ ఎస్పీ బాబు అని జెడ్పీటీసీ, నువ్వు పంతులు నువ్వు నడవాలే స్నానం చేసి అని లుంగి టవాలు వేసుకొని స్నానం చేస్తుంటే వచ్చి బకెట్ దగ్గర కొట్టేసింది అనూష. మీరు శ్రీవాణి సిస్టర్, ఏం చెప్తారమ్మా? మేము అసలు మా జాబ్స్లో మేము ఎప్పటికీ బిజీ ఉంటామండి. మేము ఎవరిని హరాస్మెంట్ చేయము. మా సిస్టర్ అనే ఆమె అసలు ఎప్పటికీ రాదు. ఒకవేళ వచ్చినా మా తండ్రి గురించో మా తల్లి గురించో ఏదో ఉంటే అది వస్తుంది. ఇల్లు నేను కూలగొట్టాను 2 days బ్యాక్, నేను మా వారు వచ్చని చెప్పేసి అన్నారు కదా. మా నాన్నగారిని అడగండి, ఆయన ప్రాపర్టీకి ఓనర్ ఆయన. మా మమ్మీ ఇక్కడే ఉన్నారు. ఇల్లు ఎప్పుడు కూలిపోయింది ఏంటనేది వాళ్ళే చెప్తారు. అసలు నాకు సంబంధం లేదని ఊరు వాళ్ళందరూ ఎలా, చాలా తప్పు. మా నాన్నగారిని అడగండి ఎప్పుడు కూలగొట్టేశారు ఏంటి అనేది, ఆయన చెప్తారు, అడగండి, అక్కడే ఉన్నారు. అంటే మీరు ఆమె ఒక్కతే కాదు ఆరోపణ చేస్తుంది, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, ఊరు వాళ్ళందరూ కూడా ఆమె భర్త. అందుకే అంటున్నాను, అది నా ప్రాపర్టీ అయితే మీరు మినిమం ఆలోచించండి. నేను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని ఆన్సర్ చేసేది మాకు కాదు, వేసినటువంటి. అవునండి, నేను మీకు చెప్పట్లా, మీకు చెప్పాల్సిన అవసరం నాకేం చెప్పండి. క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది అంతే. నేనేమన్నానంటే నా ఫ్యామిలీ నాకు ఉంది, నా ఇన్కమ్ నాకు ఉంది. అసలు పోనీ నా పేరు మీద ఉన్నది నేను వెళ్ళి కూలగొట్టానంటే అర్థం ఉంది. నా పేరు మీద లేని వేరే వాళ్ళ పేరు మీద ఉంది, నేను ఎందుకు వెళ్ళి కూలగొడతాను? అది ఆ మాత్రం నాకు తెలీదా ఈ ఫీల్డ్ లో తిరుగుతూ? ఆయన ఇంకోటి ఏంటంటే మా పెద్ద బావ కూలగొట్టింది, అది ఇప్పుడు కాదు 1 year బ్యాక్. మా పెద్ద బావ గారిని మా అన్నయ్య మా వదిన వచ్చి అడిగితేనంట 1 lakh తప్పించి అది కూలిపోయింది కదా, అది మన్నంతా తీయించేసేయండి, కొంచెం నీట్ గా చేయండి, మాకు చేయించండి, మాకు బాగాలేదు కదా అని చెప్పేసి అడిగితే మా పెద్దక్క వాళ్ళ ఆయన వెళ్ళి ఆయన కూలగొట్టారు. అది మా మీద తోస్తే ఎలాగా, మా మీద కేసు పెడితే ఎలాగా? ఎందుకలా రాంగ్ కేసులన్నీ పెడుతున్నారు? ఒక్కటి చెప్పండి, ఇంత వివాదం జరిగింది, ఇంత పెద్ద ఇష్యూ అయింది, దీన్ని సార్ట్ అవుట్ చేయడానికి ఏమన్నా ముందుకు అసలు సార్ట్ అవుట్ చేయడానికి నేనెవరినండి? అంటే ఇష్యూ అంతా వచ్చింది ఇప్పుడు మీ మీదే కదా, తిరుగుతుందంతా మీ చుట్టే కదా. నేనేమన్నానంటే నాకు నా దగ్గర ఈ పరిగిలో ఏమున్నదో తనని తీసేసుకోమని చెప్పండి, నాకు సంబంధం లేని విషయం. అసలు ఆవిడ దగ్గరకు నేను వెళ్ళను, నేను మాట్లాడను, నా దగ్గర ఏముందో తీసేసుకోమని చెప్పండి. చెప్తున్నారు కానీ మరి రాసిస్తారా పేపర్ మీద? సరే, పరిగిలో నా మీద ఏ ప్రాపర్టీ ఉందో ఇప్పుడు పేపర్లు తీసుకురమ్మని చెప్పండి, నేను రాసిచ్చేస్తాను. పోలీస్ స్టేషన్ లో చెప్తారా? ఎక్కడైనా పర్లేదు. నేను ఇప్పుడు ఇంత లైవ్ లో నేను పబ్లిక్ లో చెప్తున్నాను కదా, పరిగిలో నా పేరు మీద ఇప్పుడు ఆస్తుంటే ఈ రోజు ఈ క్షణం నేను తనకు రాసిచ్చేస్తాను. చెప్పండి, నాకు మీ తండ్రి ఆస్తిలో వచ్చే వాటాను కూడా వదులుకుంటారా? ఎవరు వదులుకుంటా? నాకేం అవసరం అండి, నా ఫ్యామిలీ నాకుంది, నాది నాకే ఉంది. మేము అదే చాలా క్లియర్ గా మా నాన్నగారు చెప్తున్నారు, నీకేం కావాలో అది తీసుకోమ్మా అంటే ఎందుకు ఇవన్నీ ఆరోపణలు వాళ్ళందరి మీద పెడుతున్నారు?
వాళ్ళందరినీ ఎందుకు ఇలా హెరాస్మెంట్ అని చెప్పేసి హౌస్ వైఫ్స్ అందరినీ కూడా మా అక్కలని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగి పబ్లిక్ లోకి లాగి ఇదంతా ఎందుకు? తనకేం కావాలో వాళ్ళ అత్తమామతో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. అసలు ఇప్పటివరకు చనిపోయిన తర్వాత మా నాన్న నారు జలగొట్టేశారంట. నేనైతే వెళ్ళిపోయాను, మా సిస్టర్స్ అందరూ మాట్లాడడానికి ఇదవుతున్నారు కానీ తిట్టేసి తలగొరి కూడా పెట్టనీయకుండా మా నాన్నని తరిమేశారంట. ఆ రోజు నుండి మా నాన్న కనిపించలేదు. నేనెందుకు? మా అక్క వాళ్ళని అడగండి. నేను చూడండి, నేను ఎలా చెప్తానండి? చూసిన వాళ్ళు చెప్తారు. నేను ఇలా అబద్ధాలు చెప్పడం ఇవన్నీ నాకు అనవసరం, ఎందుకంటే నేను చూడలేదు, నేను చెప్పను. ఉన్నవాళ్ళు చెప్తారు, అక్కడ మా నాన్న చెప్తారు. తీసుకోండి. అక్కడ ఉండనీయకుండా చేశారు. సావు అయినంత వరకు కూడా ఉండనీయలేదు. నేను వెళ్ళిపోయాను. ఆ రోజు వెళ్ళిపోయి మళ్ళీ ఈ రోజు వచ్చాను. పేపర్లో చూసి వచ్చాను ఏమైందని. ఆస్తి మొత్తం నాది. అది నాకు 5 మంది ఆడపిల్లలు, ఒక కొడుకు చనిపోయాడు. కొడుకు ఇప్పుడు అందరికి సమానంగా హక్కు ఆస్తి ఇవ్వాలని నేను నా మనసులో అనుకున్నాను. దానికి అన్ని అడ్డంకులు పెడుతున్నది. అక్కడికి వెళ్తే ఇంటికి రానిది. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీద వస్తుంది. ఇల్లు ఎంత విలువ ఉంటుంది ఆస్తి? ఆ ఇంటి విలువ ఇంకా ల్యాండ్ కూడా ఉన్నది. ఇంకా దగ్గర 5-6 కోట్ల ప్రాపర్టీ ఉంది. దాని గురించి ఆస్తి 5-6 కోట్ల ప్రాపర్టీ అంతా తాండూరులోనే ఉందా? పరిగిలో ఉంది. అంటే ఆమె ఎంత కోరుతుంది వాటా మీ దాంట్లో? దాన్ని అడిగి కూర్చొని మాట్లాడితే ఏమన్నా చెప్పవచ్చు. ఇప్పుడు ఆడపిల్లలకి ఎంత ఇస్తామో అంత సమానం ఇస్తాము. ఉండేటందుకు ఇల్లు అంత చేసిన తర్వాత ఇంకెందుకు నా మీద ఛార్జ్మెంట్? నేను పోతే కాళ్ళు చేతులు కొడతా, లంజ కొడుక అవన్నీ అంటే నా కొడుకును కూడా చూడదిగా పోకట్లేదు. అక్కడికి లాస్ట్ శవాన్ని కూడా చూడనియలేదు. అది అంటే ఎన్ని భాగాలు చేయాల్సి వస్తుంది 6 కోట్లను? ఇప్పుడు 5 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఇక మా మిసెస్కు నాకు అందరికి సమానం చేసిస్తాను. నేనే చేసిస్తాను. శ్రీవాణి గారు, నేను అదే చెప్తున్నానండి. మా అన్నయ్య గారు చనిపోయిన రోజు నేను వచ్చి వెళ్ళిపోయాను. ఆ రోజు మా నాన్న తెలిసి హైదరాబాద్ నుంచి ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసి తలగొరి పెడుతూ ఉంటే మా నాన్న స్నానం చేస్తుంటే బకెట్ తన్నేసి వాళ్ళందరూ కూడా మా నాన్న మీద ఎగబడ్డారంట. ఇంకా మా నాన్న తలగొరి కూడా పెట్టకుండా ఆ రోజు కంగారు పడి వెళ్ళిపోయిన ఆయన ఈ రోజు పొద్దున పేపర్లో న్యూస్ చూసి ఈ రోజు వచ్చారు మా నాన్నగారు. సో ఆ రోజు నుండి మా నాన్నగారు కనిపించట్లేదని నాకు తెలుసు. బట్ ఇంకేంటి వస్తారేమో ఏమైనా టెన్షన్ పడ్డారేమో వాళ్ళందరూ తిట్టినందుకు నేను నా షూటింగ్స్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయింది. మా అమ్మ నన్ను తిట్టింది, నేను ఇంకా పట్టించుకోవా నాన్న, ఎన్ని రోజులు అవుతుంది, నువ్వు రా ముందు ఈరోజు షూటింగ్ లేదు కదా, తీసుకెళ్ళు అంటే మా అక్క కూతురు, మా అమ్మ, నేను డ్రైవర్ వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇంటి దగ్గర ఏమైనా ఉన్నారేమో అని పరిగిలో ఇక్కడ సమాధి దగ్గర అటంతా తిరిగేసి అటు ఇంటి వైపు వెళ్ళి చూశాను. ఆవిడ ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. నేను ఆవిడతో మాట్లాడలేదు. ఎందుకంటే ఆవిడ నన్ను ఒకసారి తిట్టింది కాబట్టి నాకు ఇష్టం లేదు. తిట్టుకుంటూ మాట్లాడడం అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు కూడా పలకరింపులు అలాంటి వీళ్ళు పలకరించిన అసలు నా వైపు చూడడం లాంటిది ఏం చేయలేదు. ఎందుకు మా అన్నయ్య కదా అని చూసేసి వెళ్ళిపోయాను నేను, అంతే. అయితే నేను అక్కడికి వెళ్ళి రిటర్న్ నా కారు ఎక్కడానికి వస్తే వెనకాల నుంచి ఆవిడ జుట్టు పట్టుకొని లాగేసి వాళ్ళ అమ్మను ఆవిడ నన్ను కొట్టారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. సరే ఇవన్నీ నాకు మీడియాకి ఇప్పటివరకు చెప్పడం ఇష్టం లేక నేను వదిలేశాను. ఆవిడ నన్ను లిటరలీ కొట్టారు. ఇంకెవరూ లేరు. చిన్న పాప దుఃఖంలో ఉన్న అనూష మీద కొంచెం మానవతా దృక్పథంతో అయినా సరే పోనీలే అని అది వదిలే ఆలోచన అలాంటిది ఏమన్నా ఉంది? అసలు నేను ఏం చేశానని ఆవిడ వదిలేయడానికి? మీరు సరే నేను చెప్పేది వినండి. ఆ రోజు నన్ను కొట్టారు. దాని తర్వాత మా మమ్మీ పద నువ్వు వద్దు అది అని చెప్పేసి మా మమ్మీ తీసుకెళ్ళిపోతే ఆవిడ రివర్స్ కేసు నా మీద పెట్టి నన్ను పిలిపించారు. సరే సిఐ ప్రసాద్ గారు పిలిచారని చెప్పేసి వచ్చాను. దాని తర్వాత మా వారికి మా అక్క వాళ్ళందరికీ చెప్పాను, ఇలా ఇంటి దగ్గర నాన్న కోసం అని మీరు నన్ను పంపించారు, వెళ్తే ఆవిడ నన్ను ఇలా కొట్టింది, నాకు బాధ వేసింది అక్క అని చెప్పేసి అంటే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరి మీద మేమందరం హెరాస్ చేస్తున్నామని చెప్పేసి కేసులు పెట్టింది. ఇల్లు కూలగొట్టించడం ఏంటండి? 1.5 years బ్యాక్ ఇల్లు కూలిపోయే ఉంది అది ఆల్రెడీ. మొత్తం మా పెద్ద బావ గారు కూల్చేశారు. అది వాళ్ళు వచ్చి బతిలాడితే మా పెద్దక్క వాళ్ళ ఆయన బావగారు వచ్చి మట్టి తీయించండి బావ మాకు కుదరట్లేదు అది ఇది అని చెప్పేసి ఆవిడ వచ్చి మా అన్నయ్య వాళ్ళందరూ బతిలాడితే ఆయన వచ్చి తీస్తే సగంలో అప్పించేశారంట మట్టి అక్కడిక్కడ. అంటే ఆయన కొంచెం అలిగి వచ్చేసారు. ఇంకా అడిగారు హెల్ప్ మళ్ళీ చేస్తుంటే అది ఇది ఏంటి వంకలు అని చెప్పేసి ఆయన వచ్చారు. ఇంకా ఇంటి అల్లుళ్ళు ఎలా ఉంటారు, ఆయన వచ్చేసాడు. అలాగా వాళ్ళు గులిపించింది ఇల్లు, వాళ్ళు చేసింది. మరి ఈ గ్రామస్తులంతా 2 days బ్యాక్ ఎలా అంటున్నాను? మరి మా అన్నయ్య శవం ఎక్కడ పెట్టారంట? ఆ కూలిపోయిన అదే ప్లేస్ లో కదా పెట్టారు. మరి నేను 2 days బ్యాక్ కూలిపించానంటే మీరు అందరూ ఎలా అడగడానికి వచ్చారు? ఆ మాత్రం తెలియట్లేదా మీకు? శ్రీవాణి గారు ఒక నిమిషం
ఎవరి క్వశ్చన్ కి నేను ఆన్సర్ పరిగిలో 6 కోట్ల విలువైన ఆస్తి ఉంది, మీ భాగానికి 1 కోటి పైగానే వస్తుందన్నది. నాకేంటి సంబంధం అండి? నాకు సంబంధమైన విషయం ఏంటి? అది నాది కాదు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ నా పేరు మీద పరిగిలో ఏమైనా ఆస్తి ఉంటే నేను అది రాసి ఆవిడకి ఇచ్చేస్తాను. మా వదిన కదా పాపం అని చెప్పి నేను ఇచ్చేస్తాను. నాకేంటి సంబంధం? నన్ను ఎందుకు అడుగుతున్నారు? మేడం మీరు సొంత ప్రతిభతో పైకి వచ్చారు. ఇది శ్రీవాణి చెప్తున్నటువంటి వర్షన్. మరి 6 కోట్ల విలువైనటువంటి ఆస్తిలో ఈమె భాగం 1 కోటి రూపాయలకు పైగానే వస్తుంది. కానీ తాను రాసి తన వదిన అనూషకు ఇస్తాననేటువంటి విషయాన్ని చెప్తుంది. కాబట్టి మరి ఈ అంశంలో ఇప్పటికే శ్రీవాణి ఆమె తరపు బంధువులపైన కూడా కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరి వికారాబాద్కు ఈమె వెళ్లాల్సినటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. 498 కేసు సెక్షన్ కింద కేసు కూడా నమోదయ్యింది. కాబట్టి మరి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది. ఫోటో స్టూడియో.